హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు దివ్యాస్ కిచెన్. ఈరోజు మన ఛానల్లో ఎంతో ఈజీగా ఉండే అలాగే టేస్టీగా ఉండే వడల రెసిపీని మనము చూసేద్దాము. ఈ వడలు బయట చాలా క్రంచీగా, లోపల చాలా సాఫ్ట్గా, ఎంతో టేస్టీగా ఉంటాయి. మీరు ఒక్కసారి ట్రై చేశారంటే మీకు చాలా నచ్చుతుంది. ఈ వడల రెసిపీని ఎలా చేసుకోవాలో మనము చూసేద్దాం. ఒక బౌల్ తీసుకొని అందులో 3 గ్లాసుల వరకు మినపప్పు, ఓన్లీ మినపప్పు మాత్రమే యూజ్ చేస్తాము. ఇంకా ఏ ఇంగ్రీడియంట్స్ కూడా మనం యూజ్ చేయము. ఒక్క మినపప్పు ఉంటే చాలు, ఈ రెసిపీ అయిపోతుంది. ఇక్కడ 3 గ్లాసుల మినపప్పు తీసుకొని నీట్గా దాన్ని మనము శుభ్రం చేసుకొని తర్వాత ఓవర్ నైట్ సోక్ అవ్వనివ్వాలి ఫ్రెండ్స్. ఒకవేళ మీకు టైం లేదు అనుకుంటే ఒక 4 to 5 అవర్స్ అయినా ఖచ్చితంగా అవైతే నానబెట్టుకోవాలి. మార్నింగ్ మనము తీసి చూసేసరికి ఇలా చక్కగా నాని ఉన్నాయి ఫ్రెండ్స్. వీటిని మనము ఇంకొకసారి వాష్ చేసుకొని నీట్గా గ్రైండర్లో నేనైతే వాటర్ ఏమీ యాడ్ చేయకుండా లైట్గా వాటర్ వేసి నీట్గా దీన్ని రుబ్బుకుంటున్నాను ఫ్రెండ్స్. మనకి కొద్దిగా పలుకులుగా ఉన్నా కూడా ఓకే ఫ్రెండ్స్. కాకపోతే ఈ యొక్క పిండి అనేది గట్టిగా ఉండాలి, అప్పుడే వడలు అనేవి మనకి మంచిగా వస్తాయి. మనం వాటర్ ఎక్కువ పోసుకొని అది జోరు అయిపోతే వడల కన్సిస్టెన్సీ అనేది రాదు, అవి కొంచెం బోండాల్లా అయిపోతాయి అనమాట. మీకు గట్టిగా ఉంటేనే మీరు వడ వేసుకునేలా వస్తుంది. అదొక్కటి మీరు ఇక్కడ చూసుకోవాలి. ఇక్కడ నేను చూపించినట్టుగా అలా గట్టిగా వస్తే చాలు, ఇంకా మనం దీన్ని పక్కన తీసేసుకోవచ్చు మొత్తము. ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న ఆ పిండిని మొత్తాన్ని బాగా మంచిగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. అది బాగా మిక్స్ అవ్వాలి. ఇక్కడ నేను సరిపడంత ఉప్పు వేసుకున్నాను. ఉప్పు వేసుకొని నీట్గా దాన్ని కలుపుకున్నాను. ఈ మినపప్పు పిండిని వేస్తే అది పైన తేలాలి ఫ్రెండ్స్. అప్పుడు ఇవి గారెలు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి. ఇది మనకు ఒక టిప్ లాగా. ఇప్పుడు గ్యాస్ స్టవ్ ఆన్ చేసుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడంత ఆయిల్ని వేసుకొని ఇప్పుడు మనం గారెలు ఎలా వేసుకోవాలంటే ఒక బౌల్లో వాటర్ తీసుకొని అలాగే ఒక ప్లాస్టిక్ పేపర్ కానీ ఆయిల్ కవర్ కానీ తీసుకొని కొద్దిగా పెద్ద సైజ్ బాల్ అంత పిండిని మనం తీసుకొని దాన్ని ఆ పేపర్ మీద పెట్టి చిన్నగా మన ఫింగర్స్తో దాన్ని స్ప్రెడ్ చేసి మధ్యలో ఒక చిన్న హోల్ పెట్టుకుంటే చాలు, మనకి గారె షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ నేను చూపించినట్టు తడుపుకొని కొంచెం అలా హోల్ పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిందో లేదో మనము చెక్ చేసుకొని ఆ తర్వాత మనము గారెలు అనేది వేసుకుందాం ఫ్రెండ్స్. ఇక్కడ నాకైతే ఆయిల్ అయితే హీట్ అయింది. ఇప్పుడు ఒక్కొక్కటిగా గారెలు వేసుకుందాము. మనము వాడానని అందులో మినపప్పు, ఆయిల్ ఈ 2 మాత్రమే అండి. కాబట్టి మనం ఈ రెసిపీని చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు. తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే అయిపోతుంది. చూడండి, ఇక్కడ నేను మంచిగా అన్ని ఒక్కొక్కటిగా వేసుకున్నాను. ఇది బాగా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం వీటిని ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుంది ఫ్రెండ్స్. ఈ ప్రాసెస్ మొత్తం మనము మీడియం ఫ్లేమ్ మీద చేసుకోవాలి. అప్పుడు మంచిగా లోపల వేగుతుంది, లోపల చాలా సాఫ్ట్గా ఉంటుంది, బయట అనేది కూడా కంచిగా ఉంటుంది అనమాట. మంచిగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మనము వీటిని తీసేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. ఇలాగే సేమ్ ప్రాసెస్లో మనము మొత్తం పిండిని మొత్తం వడలు వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ నేను చూపించినట్టుగా అన్ని ఇంకా మంచి కలర్లో మంచి షేప్ పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్. రోస్ట్ చేసి పెట్టుకున్న పల్లీని మిక్సీలో వేసుకొని అందులోనే ఒక 5 పచ్చిమిరకాయల వరకు వేసుకున్నాను. అలాగే కొంచెం అల్లం ముక్క, ఇందులో మనము పచ్చి కొబ్బరి కూడా వేసుకున్నాం ఫ్రెండ్స్. అలాగే టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకొని దీన్ని మంచిగా గ్రైండ్ చేసుకుంటే మన చట్నీ అనేది రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు దాంట్లోకి మనము తాలింపు అనేది వేసుకుందాము. తాలింపు కోసం ఒక బాండి పెట్టుకొని ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత ఎండుకొని మంచిగా తాలింపు వేగిన తర్వాత ఆ తాలింపుని మనం చట్నీలో వేసి మిక్స్ చేసుకుంటే మన చట్నీ ఎంతో టేస్టీగా ఉండే చట్నీ అయితే రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్.